హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ అలవాట్లు ఉంటే 40 ఏళ్లకే ముసలితనం వస్తుంది. సాధారణంగా 40 ఏళ్ల తర్వాత శరీరం బలహీనంగా మారుతుంది. ముఖ్యంగా చర్మం బదులుగా మారుతుంది. ఎముకలు బలహీనపడతాయి. జుట్టు ఎక్కువగా రాలుతుంది. అలసట, బలహీనత ఎక్కువ అవుతాయి. యంగ్గా ఉన్నప్పుడు మన ఆహార అలవాట్లు బాగుంటే 40 ఏళ్ల తర్వాత శరీరం స్ట్రాంగ్గానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా 40 ఏళ్ల తరువాత శరీరం బలహీనంగా మారుతుంది. ఈ వయసులో ఇమ్యూనిటీ బలహీనపడడం ప్రారంభమవుతుంది. ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. అందుకే 40 ఏళ్ల తర్వాత ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సహజంగా ఈ వయసులో శరీరంలో కొన్ని భాగాలు బలహీనపడతాయి. ముఖ్యంగా చర్మం వదులుగా మారుతుంది. ఎముకలు బలహీనపడతాయి. జుట్టు ఎక్కువగా రాలుతుంది. అలసట, బలహీనత ఎక్కువ అవుతాయి. ఇంతకు ముందున్న లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్లే వీటన్నింటికీ కారణం అని నిపుణులు అంటున్నారు. యంగ్గా ఉన్నప్పుడు మన ఆహార అలవాట్లు బాగుంటే 40 ఏళ్ల తరువాత శరీరం స్ట్రాంగ్గానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. చిన్న వయసులో కొన్ని అలవాట్లను మానకపోతే 40 ఏళ్ల తరువాత ప్రాణాంతక సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. అవేమిటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీని చదివేయండి. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. జీర్ణక్రియను నిర్లక్ష్యం చేస్తే జీర్ణక్రియ మందగించడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. చాలామంది ఈ సమస్యను ఎదుర్కొంటారు. మనం తీసుకునే ఆహారం జీవక్రియను మెరుగుపరచడంలో మొదటి స్థానంలో ఉంటుంది. మీ జీవక్రియను పెంచుకోవడానికి క్రమం తప్పకుండా ఆహారం తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి. మీ డైట్లో ఎక్కువ ప్రోటీన్ తీసుకోండి. ఇది కండర ద్రవ్యరాశిని పెంచడానికి సహాయపడుతుంది. రిఫైన్డ్ ఆహారం తీసుకుంటే ఈ రోజుల్లో మైదాతో చేసిన ఆహార పదార్థాలు ఎక్కువగా తింటున్నారు. మైదా మన ఆరోగ్యానికి హాని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. వీటికి బదులుగా తృణధాన్యాలు మన డైట్లో తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. తృణధాన్యాల్లో విటమిన్ బి, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన జీర్ణక్రియకు సహాయపడతాయి. గుండె సమస్యలు, ఊబకాయం, డయాబెటీస్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. డ్రై ఫ్రూట్స్ తినకపోయినా నట్స్లో ఆరోగ్యకరమైన ఫ్యాట్, ఫైబర్, ప్రోటీన్ వంటి అవసరమైన పోషకాలు ఉంటాయి. డ్రై ఫ్రూట్స్లో కణాలను రక్షించే యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. నట్స్ క్రమం తప్పకుండా తీసుకుంటే టైప్ 2 డయాబెటీస్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మీకు నట్స్ తినే అలవాటు లేకపోతే వెంటనే అలవాటు చేసుకోండి. పప్పు ఇష్టం ఉండదా? తృణధాన్యాల్లో ఫైబర్, విటమిన్ బి9 పుష్కలంగా ఉంటుంది. పప్పులు మన ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. గుండె సమస్యలు, డయాబెటీస్, ఊబకాయం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. తృణధాన్యాల్లో సెలీనియం అనే మినరల్ ఉంటుంది. ఇది క్యాన్సర్ కణాలతో పోరాడటానికి సహాయపడుతుంది. చేప అంటే ఆహాస్యమా? చేపలో ఒమేగా 3 ఫ్యాట్స్, విటమిన్ డి మెండుగా ఉంటాయి. ఇవి గుండె సమస్యలు, కొన్ని రకాల క్యాన్సర్లు, డయాబెటీస్, హైపర్ టెన్షన్ సమస్యలను దూరం చేయడంలో సహాయపడతాయి. మీరు వారానికి కనీసం 3 సార్లు చేపలను తినాలి. సాల్మాన్, హెర్రింగ్, లేక్ ట్రౌట్, సార్డినెస్ వంటి చేపలను తినవచ్చు. గ్రీన్ టీ వద్దని టీ తాగుతున్నారా? గ్రీన్ టీలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. గ్రీన్ టీలో వృద్ధాప్య ఛాయలతో పోరాడటానికి సహాయపడే అనేక యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. 40 ఏళ్ల తరువాత చర్మం దెబ్బతినడం ప్రారంభమవుతుంది. మీకు యుక్త వయసు నుంచే గ్రీన్ టీ తాగే అలవాటు ఉంటే 40లోనూ యంగ్గా ఉంటారు. 40 ఏళ్ల వయసు దాటిన తర్వాత మన శరీరం మెటబాలిజం మందగించడం వంటి అనేక మార్పులకు లోనవుతుంది. మన ముత్తాతలు ఆరోగ్యంగా ఉండటానికి పాటించిన కొన్ని సహజ సిద్ధమైన జీవనశైలి రహస్యాలు మరియు నిపుణులు సూచించే జాగ్రత్తలు ఇక్కడ ఉన్నాయి. సహజ సిద్ధమైన పోషకాలు. తాత ముత్తాతల కాలంలో వాడిన పసుపు, ధనియాలు మరియు సొంటి వంటి మసాలా దినుసులను ఆహారంలో విరివిగా చేర్చుకోవాలి. ప్రోటీన్ మరియు యాంటీఆక్సిడెంట్. కండరాల క్షీణతను నివారించడానికి చేపలు, కోడిగుడ్లు మరియు శరీర రక్షణకు అవకాడో, బెర్రీలు, బీట్రూట్ వంటివి తీసుకోవాలి. జంక్ ఫుడ్ దూరం. ప్రాసెస్ చేసిన ఆహారాలు, జంక్ ఫుడ్ మరియు అధిక క్యాలరీల ఆహారాన్ని తగ్గించడం ద్వారా బరువును అదుపులో ఉంచుకోవచ్చు. శారీరక శ్రమ. రోజు వ్యాయామం చేయడం, స్ట్రెచ్చింగ్ చేయడం ద్వారా శరీరాకృతి కాపాడుకోవచ్చు. సరైన నిద్ర. రాత్రివేళ 7 నుండి 8 గంటల గాఢ నిద్ర ఆరోగ్యానికి చాలా అవసరం.
చిన్న కునుకు. మధ్యాహ్నం సమయంలో ఒక చిన్న కునుకు తీయడం వల్ల మెదడు మరియు శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. చెడు అలవాట్లకు దూరం. ధూమపానం మరియు మద్యపానానికి దూరంగా ఉండటం వల్ల ప్రాణాంతక వ్యాధుల ముప్పు తగ్గుతుంది. రెగ్యులర్ చెకప్లు. 40 ఏళ్ల తరువాత మధుమేహం, గుండె జబ్బులు మరియు అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరం. వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో మార్పులు వస్తుంటాయి. అప్పటి వరకు మామూలుగా అనిపించిన విషయాలే తరువాత ఎంతో ఖరీదైనవిగా కనిపిస్తాయి. అందులోనూ ఆరోగ్యం మరీ అమూల్యమవుతుంది. అందుకే ఆస్తులతో పాటు ఆరోగ్యాన్ని పెంచుకోవాలి. 4 పదుల వయసు వచ్చేసరికి సంపాదన, ఆస్తులు ఎన్ని ఉన్నా అనారోగ్యం పాలైతే ప్రశాంతతే ఉండదు. అందుకే ఆ రోజుల్లో అసలైన విషయాలలో ఈ అంశాలు ముఖ్య పాత్ర పోషిస్తుంటాయని అన్నారు నిపుణులు. మరి అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. చిన్నప్పటి నుంచి ఎన్నో పనుల్లో బిజీగా ఉంటూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. దాని ప్రభావం 40 ఏళ్ల నుంచి మొదలవుతుంది. అయితే ఈ సమయంలో మోకాళ్ళు, కీళ్ల నొప్పులు, నడుము పట్టేయడం లేకుండా ఉంటే శరీరం అన్నిటికంటే ఖరీదైనదిగా భావించవచ్చు. కుటుంబ పోషణలో ఎన్నో కష్టాలు, నష్టాలను చూస్తుంటారు. ఇలాంటి సమయంలో అనవసరమైన ఒత్తిళ్లతో హార్మోన్లలోనూ సమతుల్యత దెబ్బతింటుంది. అయితే మనలోని శక్తి, ప్రశాంతమైన మనసు వల్ల హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి. ఎలాంటి మానసిక ఒడిదొడుకులు లేకుండా ఉంటే జీవన నాణ్యత కూడా పెరుగుతుంది. ప్రశాంతమైన నిద్ర. సులభంగా నిద్రపోవడం, రాత్రంతా అది కొనసాగడం వయసుతో పాటు తగ్గుతుంది. ఇలాంటి సమయంలో పడుకోగానే నిద్ర పట్టడం ఓ వరంతో సమానం. మంచి నిద్ర శరీరాన్ని పునరుద్ధరిస్తుంది, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. సౌందర్య చికిత్సల కన్నా మెరుగ్గా శరీరాన్ని, మొహాన్ని మెరిపిస్తుంది. కోటి విద్యలు కూటి కొరకే అంటారు. అయితే ఒక వయసు వచ్చేసరికి అనేక సమస్యలతో ఆహారాన్ని త్యాగం చేయాల్సి వస్తుంది. బరువు పెరగడం, జీర్ణక్రియ సమస్యలు వస్తాయేమో అన్న భయం లేకుండా తినగలగడం అనేది ఒక ఆశీర్వాదం. మంచి ఆహారం ద్వారా వచ్చే మెటాబాలిజం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మధ్య వయసులో పోషకాహారం మరింత ప్రభావవంతంగా ఉంటుంది. మీరు ఇప్పుడు తినే ఆహారం గుండె జబ్బులు, మధుమేహం, ఆస్టియోపోరోసిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. నడి వయసులోకి వచ్చేసరికి తెలియకుండానే మనలో శక్తి క్షీణిస్తుంటుంది. అయితే రోజంతా అలసటతో కూర్చోకుండా పని చేయడానికి, నడవడానికి, ఇతరులతో కలవడానికి, జీవితాన్ని ఆస్వాదించడానికి ఉండే శక్తి నిజమైన సంపద. సంపదలో అందము ఓ భాగమే. ఇది శారీరకమే కాదు, మానసికమైనదిగా కూడా ఉండాలి. అయితే నిజమైన కాంతి మనం వాడే క్రీముల వల్లే రాదు. మంచి ఆహారం, నీరు, నిద్ర, ఆరోగ్యకరమైన జీవన శైలి వల్ల చర్మం సహజంగా మెరుస్తుంది. ఎప్పుడూ ఇల్లు, కుటుంబ బాధ్యతలతో సతమతమయ్యేవారికి విశ్రాంతి కావలసిన సమయం 40 ఏళ్లలోనే ఆసన్నమవుతుంది. అయితే అదే సమయంలో వచ్చే ఆరోగ్య సమస్యలతో మనశ్శాంతి కోల్పోయేవారు ఎందరో ఉంటారు. అందుకే మనసు ప్రశాంతంగా ఉండే ఆరోగ్యము బాగుంటుందని గుర్తుంచుకోవాలి. అర్థవంతమైన బంధాలు. నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు అంటారు. వేమన. అంటే పనికిరానివి మన చుట్టూ ఎన్ని ఉన్నా వ్యర్థమే. అలాగే మన విజయాలకు ఆనందించని, మన కష్టాల్లో తోడుగా ఉండని వారు ఎంతమంది ఉన్నా ప్రయోజనం ఉండదు. అందుకే మనల్ని అర్థం చేసుకునే, ప్రోత్సహించి, తోడుగా ఉండే కొద్ది మందితో ఉండటం ఎంతో ముఖ్యం. మంచి సంబంధాలు మనసులను బలంగా మారుస్తాయి. ముందు జాగ్రత్త ముఖ్యం. వీటిని సాధించాలంటే ఎలాగైతే విశాలవంతమైన జీవితం కోసం కష్టపడతామో అలాగే ఆరోగ్యంపై జాగ్రత్త కూడా అవసరం. రెండు సమాంతరంగా కొనసాగిస్తేనే జీవితం సాఫీగా సాగుతుంది. రోజు వ్యాయామం. మంచి శరీరాకృతి కొనసాగించడం. రోజు 7 లేదా 8 గంటలు నిద్రపోవడం. ఫోన్ల వాడకాన్ని తగ్గించడం. ధూమపానం, మద్యపానం, జంక్ దూరంగా ఉంటూ సరిపడా నీళ్లు తాగాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అల్పాహారం మానేయకూడదు. ప్రోటీన్ ఉన్న పండ్లు, కూరగాయలు తినాలి. మనసుకు హాని చేసే మనుషులకు దూరంగా ఉండటం, పనికి, విశ్రాంతికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి. మంచి కమ్యూనికేషన్, క్షమించడం అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజు శ్వాస వ్యాయామాలు, ఫిజియోథెరపీ, ఎక్సర్సైజ్ చేయాలి. బరువు తగ్గడం, విటమిన్ డి, కాల్షియం వంటివి చెక్ చేసుకోవాలి. క్రమం తప్పకుండా హెల్త్ ప్రొఫెషనల్కు వెళ్ళాలి.
ఒత్తిడిని నియంత్రించుకోవాలి. సరైన నిద్రా సమయాలు, రాత్రిపూట తేలికైన ఆహారం తీసుకోవాలి. చక్కెర, రిఫైన్డ్ వంటలు తగ్గించడంతో పాటు తిన్న తరువాత తప్పనిసరిగా నడవాలి. అనవసరపు అంచనాలు, వాదనలు తగ్గించి జీవితాన్ని యథాతథంగా స్వీకరించాలి. ఈ అలవాట్లను యవ్వనం నుంచే పాటిస్తే తరువాత జీవితాన్ని ఆనందంగా గడపచ్చు. కాస్త ఆలస్యమైనప్పటికీ 40 ఏళ్లలో మొదలుపెట్టిన క్రమశిక్షణతో కూడిన జీవనశైలితో సురక్షితమైన, నాణ్యమైన జీవితాన్ని సాధించవచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ పెట్టి, ఇలాంటి మా కొత్త వీడియోస్ మీ వరకు చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.